వరంగల్ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖతో పాటు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో తాజా పరిస్థితిపై సమీక్ష చేశారు. ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖతో పాటు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో తాజా పరిస్థితులపై సమీక్ష చేశారు. ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. పార్లమెంట్ పరిధిలో ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది. ఆమెను గెలిపించే బాధ్యత నేతలందరూ అని చెప్పేసి కూడా సీఎం ఇప్పటికే నేతలకు సూచనలు చేస్తా ఉన్నారు. ఆ మేరకు ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ 3 నెలల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తమ పాలన గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించిన తర్వాత ఓట్లు అడగండి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు 6 గ్యారంటీ హామీలను ఇచ్చింది. ఆ 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లో అమలు చేసింది. ఇంకా అమలు చేయాల్సిన హామీలకు సంబంధించి కూడా తమతో ఈ ఎలక్షన్స్ తర్వాత అమలు చేస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కడియం కావ్యని గెలిపించాలని చెప్పేసి కూడా ఆయన గెలిపించే విధంగా కూడా వ్యూహరచన చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ మేరకు నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ సమావేశం కొనసాగుతా ఉంది. దాదాపుగా ఇంకొక గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేసి మెజార్టీ స్థానాలను కైవసం తీసుకున్న దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.